ఎపిక్ అండర్ స్కోర్ ఎర్త్‌క్వేక్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. నేను గతంలో ఫాలో అయ్యేవాడిని. ఒక 1 ఇయర్ నుంచి పెద్దగా ఫాలో అవ్వట్ల. ఆహ్, అంటే ఎవరో వేరే కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఈ సెస్మాలజిస్ట్‌లు ఉంటారు గదా! ఎర్త్‌క్వేక్ గురించి గెస్ చేసేవాళ్ళు, ప్రెడిక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, అప్పుడప్పుడు ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలే. ఈ మధ్య కాలంలో ఆ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ రామగుండం, తెలంగాణలోని రామగుండంలో హైదరాబాద్ దగ్గరికి ఒక 250 కిలోమీటర్లు వస్తదేమో. ఈ గ్యాప్‌లో మీకు ఏప్రిల్ 11 నుంచి 17 లోపు ఒక సిగ్నిఫికెంట్ ఎర్త్‌క్వేక్ 5 మాగ్నిట్యూడ్‌లో ఎర్త్‌క్వేక్స్‌ని మాగ్నిట్యూడ్స్‌లో మనం కాలిక్యులేట్ చేస్తాం గదా! మెజర్ చేస్తాం గదా! సో, వస్తది అని జెప్పేసి ఆ హ్యాండిల్ చెప్పడం జరిగింది. చెక్ చేస్తే ఆ హ్యాండిల్ ఎవరిదయ్యా అంటే ఏలూరుకి సంబంధించిన ఒకతను సైనిక్‌పూర్‌లో సెటిల్ అయ్యాడు. కెమికల్ ఇంజినీరింగ్ చేసాడు. శివ సీతారాం అతని పేరు. నేను వేరే కంట్రీ అతనిదనుకున్నా. కనుక్కుంటే మన తెలుగు వాడే అని తెలిసింది. సో, అతను చేస్తున్నటువంటి స్టడీ ఏంటంటే, ఈ సెస్మాలజీలో ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది ఏంటనేది చేస్తున్నాడు. 100 చేస్తే 18 కరెక్ట్ అవుతున్నాయంట. అంటే నిజానికి ఎర్త్‌క్వేక్ యొక్క ప్రిడిక్షన్‌ని ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ గాని, ఏ సైంటిస్ట్‌లు గాని ఎవరు కూడా కనిపెట్టే పరిస్థితి లేదు. ఇతను కూడా చదువుకున్నాడు. ఏదో బాబా లాగానో లేతే పాస్టర్ లాగానో లేతే మౌలా లాగానో ఆహ్, గాల్లో చెప్తున్న మాటలు కావు. స్టడీ చేసి చెప్తున్నాడు. సో, 100లో 18 కరెక్ట్ అయినాయి. సో, ఇప్పుడు వచ్చింది అనుకుందాం. రామగుండంకి సంబంధించినటువంటిది వస్తే అతను ఏమంటాడంటే 200 రేడియస్‌లో 250, 300 రేడియస్‌లో ఖచ్చితంగా ట్రెమార్స్ వస్తాయి అంటున్నాడు. ట్రెమార్స్ అంటే ప్రకంపనలు అంటాం కదా! వాటిని ట్రెమార్స్ అంటారు. మొన్న మయన్మార్‌లో మర్చిపోయాను. మొన్న మయన్మార్‌లో వచ్చింది కూడా ఇతను ముందే గెస్ చేసాడు. యాక్చువల్లీ 6.5 మాగ్నిట్యూడ్ వస్తదని గెస్ చేసాడు. అక్కడ 7.7 వచ్చింది. అతను లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఉంటాయి కదా! అవి కూడా కరెక్ట్‌గానే ఆల్‌మోస్ట్ కరెక్ట్‌గానే ఇచ్చాడు. అక్కడే వచ్చింది కూడా. సో, అందువల్ల ఇతను చెప్పేది ఇంకా మనం నమ్మాలా, భయం పడాలా అనేటువంటి సిట్యుయేషన్ వస్తది. అయితే ఒకటి ఏ2, ఏ3, ఏ1 జోన్స్ అని ఉంటాయి. ఏ2 జోన్‌లోకొస్తది హైదరాబాదు. ఏ2 జోన్ అనేది మీకు ఏ రకమైనటువంటి హ్మ్, భయపడక్కర్లేదు. ఎక్కువగా ఎక్కడైతే ఎర్త్‌క్వేక్స్ రావో వాటిని ఏ2 జోన్ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. అట్లాగే ఎందువల్ల మనం గతంలో గూడా ఒక వీడియోలో చెప్పాం. టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి మన భూమిలో. వాటి యొక్క కదలిక వల్ల వచ్చే పరిస్థితి ఉంది. రామగుండంలో మైన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడే దగ్గరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. భూగర్భ జలాలు ఎక్కువగా ఉండి మైనింగ్ జరుగుతున్న చోట టెక్టానిక్ ప్లేట్ల యొక్క కదలిక ఎక్కువగా ఉంటది. అట్లా జరిగినప్పుడు అవి కదిలి భూకంపం వచ్చే పరిస్థితి ఉంది. సో, 5 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ గనక వస్తే దాని డ్యామేజ్ ఎలా ఉంటది? మాగ్నిట్యూడ్స్ ఎట్లా ఉంటాయంటే 1 కంటే సెకండ్‌ది 10 రెట్లు డేంజరస్. 2 కంటే థర్డ్‌ది 10 రెట్లు, 3 కంటే 4 10 రెట్లు, 4 కంటే 5 10 రెట్లు. సో, 4, 4 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ అంటే 10 రెట్లు డేంజరస్‌గా ఉన్నటువంటి 5 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వస్తే గనక పురాతన బిల్డింగ్స్ ఉంటాయి గదా! అవి ఖచ్చితంగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. గ్యారంటీ కాదు. బట్ ఉంటుంది. అయితే 5 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వస్తే హైదరాబాద్ లాంటి చోట ట్రెమర్స్ వస్తే, రామగుండం లాంటి చోట ఈ చుట్టుపక్కల రేడియస్‌లో ఉన్నటువంటి ప్రాంతాల్లో గనక వస్తే భయంకరమైనటువంటి డ్యామేజెస్ అయితే జరిగే ప్రసక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చెప్పిన వాటిల్లో 1000లో 180 అవుతున్నాయి. 100లో 18 అవుతున్నాయి. సో, 10 చెప్తే అందులో 1.8 అవుతున్నాయి. అట్లాగని రాదు అని చెప్పట్లేదు మనం, వస్తదని చెప్పలేం. సో, దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది ఆల్రెడీ గవర్నమెంట్. అండ్ 5 మాగ్నిట్యూడే గాబట్టి దానివల్ల ట్రెమార్స్ వచ్చినా గూడా హైదరాబాద్ లాంటి ప్రాంతానికి లేదా రామగుండం చుట్టుపక్కల ఇక్కడ ట్రెమార్స్ వచ్చినా గూడా దానివల్ల కుప్పకూలిపోయేంత ప్రాణాలు కోల్పోయేంత డ్యామేజ్ జరగవు. మయన్మార్‌లో వచ్చింది 7.7 మాగ్నిట్యూడ్. అది గూడా టెక్టానిక్ ప్లేట్‌లు ఇష్టం వచ్చినట్టు మూవ్ అయ్యేటువంటిది. అండ్ ప్రపంచంలోనే కొన్ని స్పాట్స్ ఉంటాయి. కొన్ని హాట్ స్పాట్స్. అక్కడ ఖచ్చితంగా డేంజర్ జోన్స్ ఇవి ఎర్త్‌క్వేక్‌కి అనుకున్న ప్రాంతంలో మయన్మార్ టాప్ 5లో ఉంటది. సో, హైదరాబాద్ గాని, రామగుండం గాని ఈ ప్రాంతాలు అసలు టాప్ 5లో కాదుగా టాప్ 50లో కూడా ఉండవు. కాబట్టి రావడమే అసలు రాదు. 99% రాదు. ఒకవేళ వచ్చినా కూడా దాని డ్యామేజ్ పురాతన బిల్డింగులు కూలిపోయేలా ఉంటుంది. ఉన్న బిల్డింగుల దగ్గర ఊ ఊ ఊగిపోవడం గాని, లేకపోతే ఒక చిన్న జర్క్ లాగా, ట్రెమోర్ లాగా రావడం తప్ప పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని టీవీ ఛానెల్స్ చాలా భయపడుతున్నాయి. ఎస్పెషల్లీ ఆర్‌టీవీ. ఎందుకో దాన్ని ఒక విపరీతమైన పానిక్‌ని సృష్టించారు వాళ్ళు. ఒక వీడియో తీసి క్లియర్ కట్‌గా అన్ని ఇప్పుడు ఇంత చెప్పా. ఇంత చెప్పిన తర్వాత మీరు భయపడితే భయపడతారు. లేదంటే లేదు. అంతేగాని వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి ఇలా వస్తదంట, ఇలా వస్తదంట, ఇలా వస్తదంట, భారీ భూకంపం అని చెప్పి హడావిడి ఎందుకంత? ఏ టాపిక్‌ని జనాల్లోకి పానిక్‌గా తీసుకెళ్దామా అనే ఆ మూర్ఖత్వం తగ్గించుకుంటే బావుంటది. చాలా మంది టీవీ ఛానెల్స్. సో, ఇది ఓవరాల్‌గా దీనికి సంబంధించినటువంటి థింగ్. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కాస్త కంగారు పడకుండా ఉంటారు.